దోశ మసాలా దోశ ఎవరిలో ఆడిపోయినా భోజనాలు బాగుంటుంది, ఓన్లీ సర్వణం బాగాలేదు బాగుంటుంది. అండ్ ఇక్కడ మా పక్కలో ఒక ఆంటీ ఉంది, ఆంటీ ఎవరో కదా ఎడిటింగ్లో తీసేయాల. మా పక్కలో ఇంకో వేరే ఉంటారు మసాలా సో మనకి బ్రేక్ఫాస్ట్ చేసి గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. సో చూస్తాము ఇక్కడ నా వాయిస్ ఆడిపల్గా ఉండాలి కదా తెలియదు. నా మైక్ అయితే నేను ఐఫోన్ ఓటీసీ చేసాను, జీసీ ఓటీసీ అయితే ఛానల్. ఇట్స్ ఓకే. సో తినేసి మనమైతే గుడిలో అయితే కొలుద్దాం. కీప్ వాచింగ్ టైమ్. పైన ఫోన్లో అయితే అలో లేదు, సో అందుకని ఫోన్లో అయితే డిపాజిట్ చేస్తాను. చూడండా, సో జనాలు అయితే క్రేజీగా ఉన్నారు. అదిగోండి ఆడ దేవస్థానం గైస్. సో ఫుల్ టాప్లో. సో చూడండి టాప్లో అయితే గుడి అయితే ఉంటుంది. అండ్ నేనైతే లోపలికి వెళ్ళి వీడియో అయితే చేస్తాం అనుకున్నా. బట్ పైన అయితే ఫోన్ అలోనే లేదా. మేము ఆ గుడికి పోయినా ఫోన్ అయితే అలోనే లేదు గైస్. ఫోనే అలో ఉండదు. కానీ ఇక్కడైతే భిన్న దర్శనం అయితే అయిపోతుంది. మేము వెళ్ళింది 100 రూపీస్ టికెట్. ఫ్రీ దర్శనం కూడా భిన్నే అయిపోతుంది, 2 అవర్లు అంట. బట్ మేమైతే 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. అదైతే 1 అవర్లో అయిపోయింది దర్శనము. సో మీరు కూడా కావాలంటే వెళ్ళరండి గైస్. సో పళని మురుగర్ సూపర్గా ఉంటారు చూసేకి. మేము వెళ్ళినప్పుడు రాజాలంకారంలో అయితే ఉండ్రి, సక్కత్గా ఉండే దేవుడు అయితే. బట్ భిన్నే పంపించేస్తారు, తోసి పంపించేస్తారు. సో మీరు కూడా చూసుకుని వెళ్ళండి. పళని అయితే మిస్ అవ్వద్దంట. పళని తిరుచెందూరు అయితే సో నా ఫేవరెట్ టెంపుల్. అండ్ చూడండి, సో ఇదైతే బాగుంది గుడి. ఇప్పుడు రూమ్కి చూడాలి. హల్వా చిప్స్ అంతా తీసుకొని, సో హల్వాకి చిప్స్కి అంతా 580 అయితే అయింది. ఇదైతే బనానా చిప్స్ ఫేమస్ అండ్ పంచామృతం ఫేమస్. సో కానీ ఏదైతే టేస్ట్ అయితే పంచామృతం, కానీ నేనైతే చాలా సార్లు తిన్నా. నా ఫేవరెట్ పంచామృతం అయితే. సో అదైతే బ్యాగ్లో అయితే ఉంది. సో ఇప్పుడు ఇదంతా తీసుకుని రూమ్కి వెళ్ళి మనమైతే ఫ్రెష్ అప్ లేదు, అట్టే బస్సు అయితే ఎక్కేది. సో చూస్తాం బెంగళూరా ఇంకా మా వాళ్ళు అయితే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ నాదైతే ఫిక్స్ బెంగళూరు. చెక్క 23rd వచ్చింది. 23rd, 24, 25, 26, 27, 28, 29 ఒక వీక్. గైస్ నేనైతే మూడు ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నాను. సో ఎందుకు అంటే మా మమ్మీ ఇంట్లో ఒకటి పెట్టుకుంటుందంట, నా చెల్లి రూమ్లో ఒకటి పెట్టుకుంటుందంట. నేను పెట్టేది నాకు కూడా ఒకటి కావాలా. సో అందుకని నేనైతే ఒకటి కొన్నాను. సో ఫ్యూచర్లో మనం కూడా ఏదైనా ఒక రూమ్ అయితే ప్లాన్లో అయితే ఉంది. ఒక మారిగా పెట్టుకొని ఒక వీడియో ఎడిటింగ్, ఒక కెమెరాలు పెట్టుకొని వీడియో అయితే షూట్ చేసి ఒక మారికి ఆఫీస్ మారికి ఓపెన్ చేయాలైతే ఉంది. సో అంతవరకు అది నా దగ్గరనే ఉంది. సో నా ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే తెచ్చిదాన్ని పెడతాను. సో ఈరోజు తీసుకుని ఇది ఎప్పుడు ఈ ఛానల్ పెద్ద పెరిగి గ్రో అవుతుందో తెలియదు. సో పైన పళని మురుగుడు అయితే చూసుకుంటాడు. ఏదో ఒక రోజు నేనైతే ఒక ఆఫీస్ పెట్టి, నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఒక ఆఫీస్లో కూర్చొని మనం ఏం చేయకపోయినా కూడా పర్లేదు, జస్ట్ ఒక ఆఫీస్లో సీట్ వేసుకుని కంప్యూటర్ ముందు అయితే కూర్చోవాలా, అంతే నా ఇంట్రెస్ట్. సో ఆ రోజు తెచ్చి ఆ రూమ్లో అయితే పెడతాను నేను. అంతవరకు అది నా దగ్గరే ఉంది. సో జీవితంలో మనం ఏం అవ్వాలి అనేసి దేవుడు అయితే చూపిస్తాడనమాట. సో ఆ దేవుడు ఎప్పుడు చూపిస్తాడంటే మనం ఇట్లాంటి ప్లేస్ మనం విజిట్ చేసినప్పుడు దేవుడు అయితే మనకి చెప్తాడు ఏమి మన ఫ్యూచర్ గోల్ ఇట్టా అనేసి. సో నాకైతే ఈరోజు తెలిసింది నా ఫ్యూచర్ గోల్ ఏమి అనేసి. సో అదైతే నేను రివీల్ చేయను. ఒకవేళ నేను ఇప్పుడే చెప్పేస్తాను అనుకో, వీడికి ఆశలు ఎక్కువ, వీడు స్టార్ట్ చేసి ఇన్ని రోజులకి వీడికి ఇన్ని ఆశలు అన్న ఆశలు అంటారు. సో అదంతా ఒకటొకటిగా అన్లాక్ అవుతారా అని నేనైతే ఆ రోజు చెప్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తక్షణ నాకంటూ గోల్ అంటే ఈరోజు ఇక్కడ మేమైతే ఫోటోలు అయితే చూస్తాంటే నాకు ఆ ఫోటో అయితే నచ్చింది, గోల్డ్ కోటెడ్ మురుగుడు. సో గోల్డ్ కోటెడ్ నచ్చింది. మన ఇంట్లో యాడ్ పెడతావు మా మమ్మీ ఒకటి తీసుకునేది పూజ చేసింది. మా సెల్లి రూమ్లో లేసిన తక్షణ చూసే ఒకటి కావాలా అనేసి తీసుకునింది.
అండ్ నాకు నీకెందుకు ఎందుకు తీసుకుంటావు యాడ్ పెడతావు అనేసి అయితే మా మమ్మీ అయితే అడిగింది. ఫ్యూచర్లో నేను ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేనైతే దాన్ని పెడతాను అని ఏంటంటే, సో ఒకవేళ ఓపెన్ అయితే బాగుంటుంది. సో ఆ రోజు మళ్ళీ ఇక్కడికి వస్తాం గైస్. సో కన్ఫామ్ నేనైతే ఓపెన్ అయితే మళ్ళీ ఈడికే వస్తాను గైస్. సో మీరు కూడా వచ్చి ఈడైతే విజిట్ చేయండి, మీ ఫ్యూచర్ తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలిసినంటే దాన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ తెలవకపోతే తెలవని వాళ్ళు ఇక్కడికి వచ్చకుండా మీకు ఏదో ఒకటి తెలుస్తుంది దారి అయితే. సో ఇది వచ్చేసి గైస్ దేవుడు రియల్గానే ఉండే జాగా ఇది. చాలా అంటే చాలా పాజిటివిటీ గైస్. నాకైతే జరుగుతాయి మామూలుగా లేదు ఆ పాజిటివిటీ ఏమి అనేసి. ఇక్కడైతే నాకు ఆడియో విజిబుల్గా అయితే ఉండదు. నెక్స్ట్ ఉన్నాయండి బొమ్మ అయితే చూపిస్తాను. ఏదో ఈగైతే బొమ్మ దీనికి ఈ బొమ్మ వాల్యూ 600, 800 ఒక బొమ్మ వాల్యూ. అదే దీనికి ఎన్ని గుడ్లు చెప్పకూడదు, ఎంత చికెన్ వచ్చింది తెలిసిన 2 వారాలు చికెన్ వచ్చేది. చికెన్ బ్రెస్ట్ దేవుడి దగ్గర చెప్పకూడదు కానీ నిజంగా గాయస్ 800 ఇచ్చేది. 1 కేజీ చికెన్ బ్రెస్ట్ 400, 2 కేజీలు. ఎన్ని గుడ్లు చెప్పేసిన. సో నేనేం చెప్తానంటే ఇన్నర్ చైల్డ్ నువ్వు ఇంకా చైల్డే. ఏం బెదిరిస్తావు మరి నన్ను? ఇంకెవరిని బెదిరిస్తావు? ఎవరు బెదరు, పక్కేళ్ళు ఆడుకోమా అని అంటారు. నోరు మూసుకుని పోతే వీడియోలో ఎవరు మాట్లాడతారు? ఎట్లా నువ్వు మాట్లాడు అంటావా? అమ్మో 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 గదిరి ఇంత నల్లగా ఎలా పుట్టావు? అదైతే గైస్ కామెడీకి మళ్ళీ ఎవరో నన్ను తిట్టుపోతారు. సో వీడియో ఈ ట్రైన్ పిచ్చుకుని ఉన్నాడు అనేసి మేమైతే కామెడీ. అవును గైస్ వీడు చెల్లిని బాగానే చూసుకోడు. వీడు ఆవిడేదో అన్నని ఎవరికి రాకూడదు. ఇవిడేమో నన్ను చూసే మారిగా గైస్. చూడండి ఇడు గుడి. ఇప్పుడేమో మమ్మల్ని చూసే మారిగా 800 చూసుకోవాలరా. ఇంట్లో చిన్న బిడ్డ నేనే. వెల్కమ్. సో మనం అయితే పళని నుంచి అయితే వచ్చి చాలా రోజులైంది. సో చాలా రోజులు ఏంటంటే ఒక 2 రోజులు అయితే ఏంటది. నేనైతే ఆ రోజే చేయాలి వీడియో, కానీ మా ఇంట్లో మా డాడీ అయితే ఉండే. ఆ రోజు ఒక రోజు ఉండే, నెక్స్ట్ డే నాకే పనులు ఉండే. ఆ సిరీస్ అంతా ఎడిట్ చేయాలా. ఎన్నో ఎపిసోడ్లు అయితే ఉంది. దాదాపు ఇది వచ్చేసి ఎన్నో ఎపిసోడ్ అయితే నాకు గుర్తులేదు. సో ఎన్ని ఎపిసోడ్లు వేస్తున్నాను కూడా గుర్తులేదు. ఇదే నా ఫస్ట్ టైం గైస్ నేను సిరీస్ వైజ్ వేసింది. సో ఫుల్ అంటే 9 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ అయ్యింది అది. అండ్ నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఫస్ట్ టైం నేనైతే సిరీస్ అయితే అప్లోడ్ చేసాను. 100th వ్లాగ్, చాలా స్పెషల్ వ్లాగ్ ఉన్ని అనేసి నేనైతే సిరీస్కి అప్లోడ్ చేశాను. మీకు కూడా ప్రతిరోజు వ్లాగ్స్ బోర్ కొట్టిందని సీరియస్ టైప్లో అప్లోడ్ చేశాను. బట్ నాకు తెలిసి ఇంకా అదే చాలా బోర్ కొట్టింది. బస్సుకి వచ్చేసి మేము వచ్చింది ఏసీ కమ్ స్లీపర్ కోచ్ గైస్. అది వచ్చేసి ప్రైవేట్ బస్సు. ఒక్కరికి ఒక టికెట్ 8,500, ముగ్గురికి 4,500 ఇచ్చి వచ్చిండాం గైస్. సో నేను అదే ప్లానింగ్ లో ఉన్నాను. సో మనం కూడా ఒక బస్ పెట్టుకుంటాం, ఒక ప్రైవేట్ బస్సు బెంగళూరు టు మధురై అట్ట తోలుతా ఉండి. సో ఏం లేదన్నా స్లీపర్ కమ్ ఏసీ. డ్రైవర్ నేను కండక్టర్. ఎవరైనా ఏసీ బస్సులో కండక్టర్లు ఉంటారా? మనం పోయిన బస్సులో కండక్టర్ ఉన్నాడా? ఒట్టి డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ అని వచ్చేసి ఫస్ట్ టికెట్లు తీస్తాడు, దాని తర్వాత బండి ఎత్తుతారు. అది వచ్చేసి రిజర్వేషన్ మార్గా రిజర్వ్ చేసుకుని ఎక్కాల్సింది. వాళ్ళు కూడా ఏం దుడ్డు తీసుకోరు. ఆ రిజర్వేషన్ కౌంటర్ అని ఉంటుంది, ఆడికి వెళ్ళి మనమైతే రిజర్వ్ చేసుకోవాలా. 3 టికెట్లు 4,500 గైస్. సో తలకాయ సిడిపోయింది. 4,500 ఇచ్చి బెంగళూరుకి అయితే వచ్చిండాము. వచ్చింది ఆ రోజు మొన్న తెల్లారితో 4 గంటలకి
4 గంటలకు వస్తే జిమ్కి పదాము అనేసి మొత్తం రెడీ అయ్యా. జిమ్కి పదాము అనేసి నా ఒళ్ళంతా ఫుల్ విభూతిగా ఉండే, ఎంటికలంతా విభూతిగా ఉండే. ఎందుకో జిమ్కి పోయేది అనేసి ఉంటిని, నీళ్ళు పోసుకునైనా పదాము అనేసి. ఇంకేం పదాము అనేసి కొంచెం పనుకో అనేసి మా మమ్మీ చెప్పింది. పనుకోండి, అదైతే 10 గంటలు అయిపోయింది. వెళ్ళలేదు. అమ్మ అన్న 4500 అని చెప్పిండాడు. డాడీ దీన్ని చూస్తే ఏమంటాడు? మా డాడీ చూపెట్టాము. ఇప్పుడు రీల్స్ లో అంతా మా మమ్మీ చూపెట్టింది గైస్. రీల్స్ లో అంతా ఒక చిన్న బిడ్డ వస్తుందంట, ఫాన్ ఇంత షీట్ నిల్చుకుని వస్తుందంట. మా మమ్మీ దాన్ని చూపి చెప్తాంది. సో మా డాడీ కానీ చూస్తున్నాడు అనుకో, బస్సుకు 4,500 ఇస్తేవారా అనేసి నన్ను కుట్టినా కొడేస్తాడు మా డాడీ. అనేక గైస్ కెమెరామ్యాన్ కొంచెం లేలేదు, కొంచెం నడుపు పట్టేసి. మా కెమెరామ్యాన్ ఏం చేస్తుంది చెప్పండి, కరెక్ట్గానే పనిచేయదు. అండ్ ఇది వచ్చేసి ఇడైతే ప్రసాదాలు అయితే ఉంది గైస్. కూర్చోమంటాడు, లేయమంటాడు, ఏంది ఇది? ఏ అట్టదా ఉన్ను వ్లాగర్ అంటే. ఓ ఇప్పుడుదా లైట్ వేసారా మీరు? ఇంసేపు లైట్ లేదా? సూపర్. అటైతే బాగుంది నా టెక్నికల్ టీమ్ అయితే ఐఆర్ చేసుకోవాలి గైస్. సో వీళ్ళని పెట్టుకుని మన వల్ల అయితే చేయలే. అయ్యో మళ్ళీ ఆఫ్ చేసిన సెల్లి అటా బిడ్డే చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేశారు. చూసారా? పళని ప్రసాద్ నా ఫేవరెట్. మరి ఫుల్ తినమే. నెక్స్ట్ ఛాలెంజ్ పళని ప్రసాదం ఫుల్ తింటాను గైస్. ఫుల్ 3 టిన్లు ఖాళీ చేయాలా? అవదమ్మా. ఇది తిరుచెందూరు ప్రసాదం గైస్. సో తిరుచెందూరు ప్రసాదాలు ఉంది. అమ్మా నాకు ప్రసాదం కూడా ఇలేదమ్మా. మళ్ళీ ఆ రోజు చెప్పలేదు నేను, వీళ్ళు హల్వా కొంటాడారు అనేసి మొత్తం తినేసి దందుగా పెట్టిండారు. అవును, బనానా చిప్స్ ఉండే కదా ప్యాకెట్, అది నేను తినేసి అయిపోయిందా? 2 రోజులకి అయిపోయిందా? ఇంకా ఇడంతా కలిసేకరే ఇంకో 2 టిన్లు అయితే ఉంది ఓపెన్ చేయకుండా. సో నేను తింటాను గైస్. ఫస్ట్ 2 రోజులు తిని, ఈ రోజు అయితే తినలేదు, ఎందుకంటే ఈరోజు నేను జిమ్కి వెళ్ళి వచ్చాను. ఆ జిమ్కి వెళ్ళి వచ్చింది నేనైతే ఒక స్టోరీ అయితే పెట్టినాను గైస్. వెళ్ళి చూడండి ఆ ఫోటో బాగుందా లేదా. సో ఈ రోజు నేనైతే ఫోటో అయితే పెట్టాను, కానీ మీరు ఈ బ్లాగ్ వచ్చేసి రేపు అయితే చూస్తారా? లేదు ఈ రోజే కదా చూస్తారు. మీరు ఈ వీడియో చూసిన తక్షణ ఇన్స్టాగ్రామ్లో పోయి నా వీడియో అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, పోయి నా స్టోరీస్ చూడండి గైస్. నేను కష్టపడి ఈరోజు ఎన్ని రెప్స్ కొట్టానంటే దగ్గర 500 రెప్స్ కొట్టింటాను గైస్. నేను ఆ బేజార్లో నాకు ఆల్రెడీ ఇడంతా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. 500 రెప్స్ అంతా నీకు తెలిసేలేదులే గాయత్రి. లే ఇప్పుడు లేపు. అయ్యో ముసలోళ్ళంతా పెట్టుకొని చేసేసేది అయిపోయింది. నేను చెప్తే కదా పళనిలో మేమైతే ఫోటోలు కొన్నాము అనేసి. సో ఇదొక ఫోటో. సో ఆరుమురుగాను ఉంటుంది గైస్. ఆరుపడి మురుగా, తమిళ వాళ్ళు ఆరుపడి మురుగా అంటారు. మనం తెలుగు వాళ్ళు ఏమంటారో మనకి తెలియదు. ఇటు చూపెట్టిన పీసు కొంచెం దూరంగా వెళ్ళే అనేక ఆరుపడి మురుగా అంటారా తమిళ వాళ్ళని. తెలుగు వాళ్ళు ఆరుమురుగా తెలుగు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య అనేక. ఇంకొక ఫోటో వచ్చేసి గైస్ అదిగోండి ఆ గోల్డ్. సో ఆ గోల్డ్ వచ్చేసి నేను కొనింది. సో దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. చెప్పాను కదా నేనైతే ముందు వీడియోలో చెప్పి ఉంటాను. సో అంతవరకు ఈ పూజ రూమ్లోనే ఉంది ఆ దేవుడు. దాని వెనకాల ఇంకొక ఫోటో అయితే ఉంది. ఏం చెప్పింటివి? అది వాళ్ళు చూస్తారులే, వాళ్ళకి తెలుస్తుందిరా. ఇంకొకటి గైస్, సో ఆయన వెనకాలే ఇంకొక ఫోటో అయితే ఉంది. ఆ ఫోటో వచ్చేసి అక్కడ ఉండే వాళ్ళ జ్యోతి మనకి చెప్పిందే అది చాలా మంచిది అనేసి. ఆండికోలం కదా, ఆండికోలం గైస్. సో వాళ్ళు తీసుకోమండ్రి, మా ఇంట్లో అయితే తీసుకుని వచ్చి పెట్టిండారు. గణేశుడిని మ్యాజిక్ చేసి ముందే గణేశుడు ఆడొచ్చేసి కాణిపాకం గణేశుడు అయితే ఉండ్రి. సో ఆయన అయితే ఉన్నాడు. ఇప్పుడు పూలంతా పెట్టి ఫోటోలంతా పెట్టి తమ్ముడు వచ్చి చేరుకునేస్తున్నాడు అన్న జాగాలో. సో మా పూజ చాలా చిన్నది. సో ఈడ ఏదైనా మాట ఇచ్చాలా. అండ్ ఇంకొకటి వచ్చేసి నేనైతే మా మమ్మీని రివీల్ చేసా గైస్. ఫేస్ రివీల్ అయితే అయిపోయింది. మమ్మీని ఇప్పుడు రివీల్ చేస్తామా? మమ్మీ ఫేస్ రివీల్ అయితే అయిపోయింది. నేను
100 వ్లాగ్స్ చేసిన దాంట్లో నేను ఎప్పుడూ రివీల్ చేయలేదు. ఎందుకు చెప్ప 100th వ్లాగ్లో నేను ఎందుకు రివీల్ చేశానంటే మమ్మీ లక్కీ కాబట్టి కాదు, నేను 100 వ్లాగ్స్లోనే చేద్దాం అనుకుంటాను. కానీ నేను ఈ చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ చూస్తాను, నేను వాళ్ళ పేరు ఎత్తుకోను, చూస్తాను వాళ్ళ ఫ్యామిలీతో బాగా వీడియోలు చేసేది, అదంతా చూస్తా అంటే కామెడీగా ఉండేది, వాళ్ళది వ్యూస్ కూడా అట్టట్టు వచ్చేది వ్యూస్. కానీ నేను మా మమ్మీని వ్యూస్ కోసం నేను తొడుగు రాకూడదని అనుకుని, సో అందుకని నేనైతే రివీల్ చేస్తాను. ఇప్పుడే ఎందుకు రివీల్ చేశానంటే ఆ గుళ్ళో ఉన్ని మా మమ్మీని గుళ్ళో కూడా చూపిస్తాం, నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ వేస్తారేమో అనేసి నేనైతే ఇన్ని రోజులు నేనైతే రివీల్ చేయలేదు. ఇప్పుడు రివీల్ చేసా గుళ్ళో తిరుచేంద్ర మురుగుడు ముందు నేనైతే మా మమ్మీని అయితే రివీల్ చేసా. ఎవరు వేస్తారు నెగిటివ్ కామెంట్స్, వేసినా కూడా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు వేసుకుంటాడు మా మమ్మీని చూపెట్టి మా మమ్మీకి కెమెరా అంటే ఎంత భయం అంటే గాయస్, ఒక వ్లాగర్ ఫ్యామిలీ, డైలీ వ్లాగర్ ఫ్యామిలీ అయింది రాయడా. చూపెట్టగది మమ్మీ అది చూపించే ఈడ నాకే కెమెరా. నువ్వు దూరం పో, రెడీ అయినప్పుడు చూపిస్తావు. రెడీ అయినప్పుడు చూపించాలంట. ఆమె నైటీలో ఉందంట. ఫోన్లే నీకు చూపి. డైలీ మమ్మీ మానవ మర్యాద తీసేస్తాడు వీడు. గైస్ డైలీ వ్లాగర్ అంటే ఏమి, వాళ్ళ ఫ్యామిలీతో ఉండేదంతా కూడా చూపించాలి కదా. సో మా మమ్మీ ఇలా వస్తానే లేదు కెమెరాలో. షిట్ ఏం చేసేది, ఏం ఇంకా చిన్న బిడ్డ. ఆంచి ఆంచి చూసారా గైస్, మా మమ్మీ కెమెరాలకు రాదంటది. షిట్ చూపెట్టి ఇప్పుడు మమ్మీని. మా మమ్మీ అప్పుడే బాగుండే. ఇటు నీళ్ళు తాతా ఉండింది, చూపెట్టాను ఇంత నీళ్ళు బాటలు ఆడి చూడండి ఆడిపిడేసింది అది. సో గైస్ నేనైతే ఈ వీడియో ఆ రోజే మా అన్న తాగే నీళ్ళకి సారీ వాటర్ బాటిల్ వాళ్ళకి తెలుసు అది ఎంతో పెద్దదా. నెక్స్ట్ నా సెల్లిని రివీల్ చేస్తాను చాలా మాట అవసరం లేదు. ఇట్టే బాగున్నాను నేను. సో అంతే గైస్, ఇదే లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద సిరీస్. సో ఇది వచ్చేసి ఎన్ని ఎపిసోడ్లు వచ్చిందో 9 అనుకుంటాను. సో ఇది ఎన్నో ఎపిసోడో నాకైతే గుర్తులేదు. సో గైస్ నేనైతే చెప్పా కదా, నేనైతే గుడికి పోయి వచ్చి చాలా మంచిది అయితే జరిగిందనేసి. సో అది వచ్చేసి నేను చెప్దాం అనుకున్నా, అదైతే అవ్వలేదు. ఆ సిరీస్లోని ఏదో ఒక జాగాలో చెప్పాల్సిందే, కానీ నేనైతే చెప్పలేదు. లాస్ట్లో అయితే చెప్తా ఉన్నాను. నేను గుడికి పోయి వచ్చింది వేళ విశేషం. నాకైతే 60 మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. 59 గైస్. సో నేనైతే సైడ్లో డిస్ప్లే చేస్తాను చూడండి, 59 సబ్స్క్రైబర్స్. జస్ట్ ఇన్ మనం గుడికి పోయి వచ్చింది 23rd కదా, 23rd వచ్చింది. ఎప్పుడు పోయింది 23rd వచ్చింది 29 అంట గైస్. సో 29కి అయితే మేమైతే రిటర్న్ అయితే వచ్చాము. సో 29 వరకు 23 నుంచి 29 ఎన్ని డేస్ పట్టింది, 6 డేస్లో నాకైతే 59 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగింటారు గైస్. అదైతే చాలా క్రేజీ. ఆ రోజు ప్రతిరోజు నేనైతే వీడియోలు వేస్తాను, అదంతా పోయేదే చాలా గొప్ప. నాది 1-2 వ్యూలు వచ్చేవి. ఇప్పుడు వచ్చేసి నాకైతే 59 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునేటారు. అండ్ మేమైతే దేవుడి దగ్గర అయితే మొక్కాను, సో మీరు కూడా బాగుండాలనేసి. సో మీరు కూడా మొక్కండి దేవుడికి, మేము బాగుండాలని. సో జస్ట్ కిడ్డింగ్ గైస్. సో మీరందరూ 293 సబ్స్క్రైబర్స్ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంతే గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాడ్.